ఇంట్రడక్షన్ టు ద బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథం యొక్క పరిచయం. ఈ పుస్తకం మన జీవితాల్లో మనం ఎదుర్కొనే కష్టాలు, అలాగే విశ్వాసాన్ని, దేవుని యొక్క గొప్ప సౌరభం అధికారాన్ని మనకు తెలియచేస్తుంది. మొట్టమొదటిగా 1 నుంచి 2 అధ్యాయాలలో పరిచయము మరియు యోబు యొక్క బాధలు మనం చూస్తాం. ఈ భాగంలో యోబు యొక్క నీతి, ఆయన జీవితాన్ని, అతని సంపదను, కుటుంబాన్ని మరియు దేవునిపై అతని విశ్వాసాన్ని పరిచయం చేస్తుంది. సాతానుడు దేవునితో యోబు యొక్క విశ్వాసాన్ని పరీక్షించే సవాల్ చేస్తాడు. యోబు తన సంపద, కుటుంబం మరియు ఆరోగ్యాన్ని కోల్పోతాడు. కానీ దేవుణ్ణి అతడు శపించలేదు, ప్రశ్నించలేదు. రెండవదిగా 3వ అధ్యాయంలో యోబు యొక్క విలాపము. యోబు తన బాధలను వ్యక్తపరుస్తూ తన జన్మదినాన్ని శపిస్తున్నాడు. అతను తన జీవితం మరియు బాధల గురించి లోతైన దుఃఖాన్ని వ్యక్తపరుస్తాడు. మూడవదిగా 4 నుంచి 25 అధ్యాయాలలో స్నేహితుల యొక్క వాదనను మనం చూడగలం. యోబు యొక్క 3 స్నేహితులు ఎలిఫజు, బిల్దదు, జోఫరు అతని బాధలకు కారణం పాపమని వాదిస్తారు. వారు యోబును పశ్చాత్తాపపడమని ప్రోత్సహిస్తారు. కానీ యోబు తన నీతిని సమర్థిస్తాడు. 4వదిగా 32 నుండి 37 అధ్యాయాలలో ఏలీహు యొక్క ప్రసంగాన్ని మనం చూడగలం. ఒక యువకుడైన ఏలీహు మాట్లాడుతూ యోబు మరియు అతని స్నేహితుల వాదనలను సవాలు చేస్తాడు. అతను దేవుని న్యాయం మరియు జ్ఞానాన్ని ఒక కొత్త కోణములో వివరిస్తాడు. 5వదిగా 38 నుంచి 41 అధ్యాయాలలో దేవుని యొక్క ప్రతిస్పందన. దేవుడు యోబుతో సంభాషిస్తాడు. సృష్టి యొక్క గొప్పతనాన్ని మరియు తన సౌరభం అధికారాన్ని వివరిస్తాడు. యోబు యొక్క పరిమిత అవగాహనను దేవుడు ప్రశ్నిస్తాడు. మరియు యోబు తన తప్పును అంగీకరిస్తూ దేవునిపై విశ్వాసాన్ని పునరుద్ధరించుకుంటాడు. 6వదిగా 42వ అధ్యాయము పునరుద్ధరణ మరియు ముగింపు. యోబు తన వినమ్రతను వ్యక్తం చేస్తాడు మరియు దేవుడు అతని సంపద, ఆరోగ్యము మరియు కుటుంబాన్ని రెట్టింపు ఆశీర్వాదంతో పునరుద్ధరిస్తాడు. యోబు యొక్క కథ సుఖాంతంతో ముగిస్తుంది. విశ్వాసం మరియు ఓర్పు యొక్క ప్రాముఖ్యతను చక్కగా నొక్కి చెప్తుంది. స్నేహితులారా, యోబు యొక్క పుస్తకం మనకు జీవితముల కష్టాలు, విశ్వాసం మరియు దేవుని యొక్క సౌరభం అధికారాన్ని గురించి లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. ఈ పుస్తకం మీరు చదివారా? మీకు ఇష్టమైన భాగం ఏంటో నాకు తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జీసస్ లవ్స్ యూ.